హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 5th చాప్టర్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్లోని ఎక్సర్సైజ్ 5A నుండి సెకండ్ సెక్షన్లోని 4th క్వశ్చన్ నుండి చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 3rd క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి 4th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, 4th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ A is equal to 2i plus 3j minus k and perpendicular to the vector 3i minus 2j minus 2k and the distance of the plane from the origin అన్నాడు. ఇక్కడ ఏం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడో, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అన్నాడు. ఇక్కడ ఏ అనేటువంటి పాయింట్ ఉంది కదా, సో ఆ పాయింట్ నుండా వెళ్తూ అలానే ఇక్కడ ఒక వెక్టర్ ఇచ్చారు కదా, సో దానికి పర్పెండికులర్గా ఉండేటువంటి ప్లేన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలానే ఆ ప్లేన్ ఆరిజిన్ నుండి ప్లేన్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని కూడా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన పాయింట్ రాద్దాం. A ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, 2i ప్లస్ 3j మైనస్ k. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి వెక్టార్ని B అనుకుందాం. B ఈజ్ ఈక్వల్ టు 3i మైనస్ 2j మైనస్ 2k. ఓకేనా? సో A ఈజ్ ఈక్వల్ B ఈజ్ ఈక్వల్ తీసుకున్నాము. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏమని రాస్తాము, పాసింగ్ త్రూ ద పాయింట్, ఒక ప్లేన్ గుడ్డ వెళ్ళినప్పుడు దానికి ఈక్వేషన్ ఏముంది అది ఒకసారి ఇక్కడ రాద్దాం. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ passing through the point ఓకేనా? సో ఇక్కడ పాయింట్ వచ్చేసి ఏ, అలానే అండ్ పర్పెండిక్యులర్ టు ద వెక్టర్ ఈజ్ బి. ఓకేనా? సో మరి దీనికి ఈక్వేషన్ ఏంటి, r minus a dot b is equal to 0. ఓకేనా? r minus a dot b is equal to 0. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, r dot b మైనస్ a dot b అని రాయొచ్చు కదా, a dot b. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ స్టెప్, ఆర్ డాట్ బి అలానే ఉంచి ఈ మైనస్ ఏ డాట్ బిని మనం రైట్ సైడ్ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ప్లస్ ఏ డాట్ బి అవుతుంది. ఓకేనా? సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని తీసుకుంటాం, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే, అంతే కదా. సో ఇక్కడ ఆర్ ఉన్న ప్లేస్లో ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే రాద్దాము. ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే డాట్ బి వెక్టర్ ఏమి ఇచ్చారు, 3i మైనస్ 2j మైనస్ 2k ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి. ఏ డాట్ బి అంటే ఏ వాల్యూ వచ్చేసి 2i ప్లస్ 3j మైనస్ k డాట్ బి 3i మైనస్ 2j మైనస్ 2k. ఓకేనా? సో డాట్ ప్రోడక్ట్ చేయాలి ఇక్కడ. ఓకేనా? సో డాట్ ప్రోడక్ట్ ఎలా చేస్తాం, i కోఎఫిషియెంట్స్ని మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ j కోఎఫిషియెంట్స్ని, తర్వాత k కోఎఫిషియెంట్స్ని, అంతే కదా. సో x ఇంటూ 3 అంటే 3x, తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ y ఇంటూ 2 అంటే 2y, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ అవుతుంది, 2 ఇంటూ 2 అంటే 4 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా సేమ్ అలానే. సో i కోఎఫిషియెంట్స్ ఇక్కడ 2 ఇక్కడ 3 ఉంది కాబట్టి 2 ఇంటూ 3 అంటే 6, తర్వాత ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, 3 ఇంటూ 2 అంటే 6, తర్వాత ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, 1 ఇంటూ 2 అంటే 2 వచ్చింది. ఓకేనా? సో ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏం మిగిలింది, 3x. ఓకేనా? సారీ, ఇది z కదా, z ఇంటూ 2 అంటే 2z అవుతుంది. సో ఇక్కడ 3x మైనస్ 2y మైనస్ 2z ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఓకేనా? సో ఇది ఈక్వేషన్. దేని ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ అన్నాడు కదా, సో ప్లేన్ యొక్క ఈక్వేషన్ ఇది. సో నెక్స్ట్ ఇంకేం అనుకోమన్నాడు, డిస్టెన్స్ ఆఫ్ దిస్ ప్లేన్ ఫ్రమ్ ద ఆరిజిన్ అన్నాడు. ఆరిజిన్ నుండి ప్లేన్కి ఉండేటువంటి డిస్టెన్స్ని కూడా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో మరి అది ఇలా సాల్వ్ చేస్తాం. సో దానికి ఈక్వేషన్ దానికి ఫార్ములా ఉంది కదా, ఏంటది, ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు దిస్ ప్లేన్ ఈజ్ ఈక్వల్ టు a dot b by
mod b. ఓకేనా, a డాట్ b బై mod b. సో ఇక్కడ a డాట్ b అంటే ఇంతకుముందు కనుక్కున్నాం. ఎంత వచ్చింది a డాట్ b చేస్తే ఇక్కడ చేసాం కదా. a డాట్ b చేస్తే ఎంత వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది కదా, అది డైరెక్ట్ వేస్తున్నాను నేను. సో 2 బై mod b అంటే b వెక్టర్ ఎంత ఉంది, 3i మైనస్ 2j మైనస్ 2k. ఓకేనా, సో ఇక్కడ మోడ్ ఉంది కాబట్టి సో 2 బై మోడ్ తీసేస్తే ఇలా రాయొచ్చు దీన్ని, 3 స్క్వేర్ అంటే 9, తర్వాత ఇక్కడ ప్లస్ -2 ఉంది, సో -2 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ -2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ 2 బై రూట్ ఆఫ్ 9 ప్లస్ 4 దట్ ఈక్వల్ 2 బై రూట్ ఆఫ్ 9 ప్లస్ 4 అంటే 13 ప్లస్ 4 అంటే 17. సో డిస్టెన్స్ అనేది ఎంత వచ్చింది, 2 బై రూట్ 7 వచ్చింది, రూట్ 17 వచ్చింది. సో ఇక్కడ మనకి యూనిట్స్ అని రాస్తే సరిపోతుంది, 2 బై రూట్ 17 యూనిట్స్ వచ్చింది. ఇది డిస్టెన్స్ ఎక్కడి నుండి, ప్లేన్ నుండి, ఆరిజిన్ నుండి ప్లేన్కి. అలానే ఈక్వేషన్ వచ్చేసి ప్లేన్ ఈక్వేషన్ ఏమొచ్చింది, 3x మైనస్ 2y మైనస్ 2z ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ABCD ఇవన్నీ కూడా ఏంటన్నాడు, పొజిషన్ వెక్టర్స్ అన్నాడు. పొజిషన్ వెక్టర్స్ ఆఫ్ 4 కోప్లానర్ పాయింట్స్ అన్నాడు. ఓకేనా. నెక్స్ట్ సచ్ దట్ A మైనస్ D డాట్ B మైనస్ C ఈజ్ ఈక్వల్ టు B మైనస్ D డాట్ C మైనస్ A ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఓకేనా. సో ఈ రెండింటి ఈక్వల్ టు కూడా 0. అయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడు, షో దట్ ద పాయింట్ D అనేది రిప్రజెంట్స్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ ABC యాజ్ ఇట్స్ వర్టిసెస్ అన్నాడు. ఓకేనా. ఇక్కడ D అనే పాయింట్ అనేది ఆర్థో సెంటర్ అని ప్రూవ్ చేయమన్నారు. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ABC అని ఒక ట్రయాంగిల్ తీసుకుందాము. ABC ట్రయాంగిల్ అన్నాడు, ABC. ఇక్కడ స్మాల్ ABCలు ఉన్నాయి కదా, సో అవి వర్టిసెస్ అన్నాడు, వీటి యొక్క వర్టిసెస్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఇది A అవుతుంది, ఇక్కడ B దగ్గర ఇది B తీసుకుందాం, ఇది C తీసుకుందాం. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకేమన్నాడు, అయితే మనల్ని ఇక్కడ D అనేది ఆ ట్రయాంగిల్ యొక్క ఆర్థో సెంటర్ అని ప్రూవ్ చేయమన్నారు. ఆర్థో సెంటర్ అంటే ఏంటి, మిడిల్లో ఉండేది, అంతే కదా. సో ఇక్కడ నుండి తీసుకుందాం. సో ఇక్కడ ఇది D అనే పాయింట్, మనం ఇది ఆర్థో సెంటర్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో ఆర్థో సెంటర్ అని ప్రూవ్ చేయాలంటే పర్పెండిక్యులర్ ఉండాలి అనేది ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా. ఓకేనా. సో ఇది D అనే పాయింట్. ఇప్పుడు ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది, ఇలా రాద్దాం చూడండి. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. ఫస్ట్ A, B, C అండ్ D ఇవన్నీ కూడా ఏంటి, పొజిషన్ వెక్టర్స్ ఆఫ్ 4 కోప్లానర్ పాయింట్స్, ఆఫ్ 4 కోప్లానర్ పాయింట్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, OA ఈజ్ ఈక్వల్ టు A తీసుకుందాము. నెక్స్ట్ OB ఈజ్ ఈక్వల్ టు B, OC ఈజ్ ఈక్వల్ టు C, OD ఈజ్ ఈక్వల్ టు D. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది ఏంటి స్టేట్మెంట్, ఇక్కడ ఏమి ఇచ్చారు, A మైనస్ D ఇంటూ B మైనస్ C ఈక్వల్ టు 0 అన్నారు కదా. సో అది ఇక్కడ రాద్దాం, A మైనస్ D డాట్ B మైనస్ C ఈజ్ ఈక్వల్ టు 0 ఫస్ట్ తీసుకుందాం. ఓకేనా. A మైనస్ D డాట్ B మైనస్ C ఈక్వల్ టు 0 అన్నారు. సో ఇక్కడ A అంటే ఏంటి, OA మైనస్ D అంటే OD. ఓకేనా. నెక్స్ట్ డాట్ B అంటే OB మైనస్ C అంటే OC ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇక్కడ OA మైనస్ OD అన్నాం కదా. సో OA మైనస్ OD అంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఇది DA ఉంది ఇక్కడ. ఈ DA అనేది DA ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం, DA ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, OA మైనస్ OD అని రాస్తాం, అంతే కదా. DA ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం, OA మైనస్ OD. అలానే DB ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, OB మైనస్ OD రాస్తాం. ఓకే. సో అలానే DC ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం, OC మైనస్ OD రాస్తాం. ఓకే. సో నెక్స్ట్ AC ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం, OC మైనస్ OA. ఇంకా BC ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం, OC మైనస్ OB రాస్తాం, అంతే కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, OA మైనస్ OD దేనికి ఈక్వల్ అవుతుంది ఒకసారి ఇక్కడ చూడండి,
ఓఏ మైనస్ ఓడి అంటే డిఏకి ఈక్వల్ డిఏ. నెక్స్ట్ డాట్ ఓబీ మైనస్ ఓసి. ఓబీ మైనస్ ఓసి అంటే ఎక్కడుంది? ఓబీ మైనస్ ఓసి. ఓకే, సో ఇది బీసీ ఈజ్ ఈక్వల్ టు, మరి సిబీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఓబీ మైనస్ ఓసీ అవుతుంది కదా. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ మైనస్ ఓబీ అని రాస్తాం. మరి సిబీ ఈజ్ ఈక్వల్ టు ఓబీ మైనస్ ఓసీ రాయొచ్చు కదా. సో అంటే అప్పుడు దేనికి ఈక్వల్ అవుతుంది? సిబీకి. అంటే డిఏ డాట్ సిబీ ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. సో ఇక్కడ డిఏ అంటే ఇది, ఈ డిఏ అనేది దేనికి? డిఏ డాట్ సిబీ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం. ఈ డిఏ అనేది సిబీకి, అంటే డాట్ అని వచ్చింది అంటే అర్థం ఏంటి? అవి రెండు కూడా పర్పెండిక్యులర్ ఉన్నట్టు. డిఏ అనేది బీసీకి పర్పెండిక్యులర్ ఉంటేనే డిఏ డాట్ సిబీ ఈజ్ ఈక్వల్ టు 0, అది రూల్ కదా. సో అంటే అప్పుడు ఏం రాయొచ్చు మనం? డిఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు సిబీ అని రాయొచ్చు. ఓకేనా. సో డిఏ పర్పెండిక్యులర్ టు సిబీ, అది ఇక్కడ రాద్దాం చూడండి. సో ఇక్కడ ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ, ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ. ఓకేనా. సో ఇక్కడ పర్పెండిక్యులర్ అని వచ్చింది అంటే ఏడి అనేది ఏమవుతుంది? ఆల్టిట్యూడ్ అవుతుంది. ఓకేనా. సో ఏడి ఈజ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. ఓకేనా. సో ఇది ఒక కేసులో తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చారు? బి మైనస్ డి సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కూడా 0 ఇచ్చారు. సో అది కూడా రాద్దాం ఇక్కడ. బి మైనస్ డి డాట్ సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నారు. సో ఇక్కడ బి మైనస్ డి అన్నాం కదా. బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఓబి మైనస్ డి అంటే ఓడి కదా, ఓడి డాట్ సి అంటే ఓసి మైనస్ ఏ అంటే ఓఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఓడి అంటే క్యాపిటల్ డి. ఓకే. సో ఇక్కడ ఓబీ మైనస్ ఓడి, ఓబీ మైనస్ ఓడి ఉందా చూడండి ఒకసారి. ఇక్కడ ఓబీ మైనస్ ఓడీని ఏమని రాయొచ్చు? డిబి అని రాయొచ్చు. డిబి డాట్ ఓసీ మైనస్ ఓఏ. ఓసీ మైనస్ ఓఏ అంటే ఏంటి? ఇది ఓసీ మైనస్ ఓఏ అంటే ఏసీ, ఏసీకి ఈక్వల్ అవుతుంది. డిబి డాట్ ఏసీ ఈక్వల్ టు 0 అని వచ్చింది. ఓకేనా. సో డిబి డాట్ ఏసీ ఈక్వల్ టు 0 అని వచ్చిందంటే మళ్ళీ డిబి ఏమవుతుంది? ఏసీకి పర్పెండిక్యులర్ అవుతుంది. ఓకేనా. సో ఈ డిబి అనేది ఏమవుతుంది అంటే ఏసీకి పర్పెండిక్యులర్ రాయి అంటే అప్పుడు ఓకేనా. మళ్ళీ ఏమైనా రాయొచ్చు ఇక్కడ మనం? డిబి ఈజ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అవుతుంది. అనదర్ ఆల్టిట్యూడ్. ఇప్పుడు మనకి ఏడి ఒక ఆల్టిట్యూడ్ వచ్చింది, అలానే డిబి కూడా ఒక ఆల్టిట్యూడ్ వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ నుండి కూడా ఇంకొకటి సిడి కూడా తీసుకోవచ్చు. ఇలా ఇంకొకటి కూడా తీసుకున్నట్లయితే అప్పుడు ఇక్కడ సిడి అనేది ఏమవుతుంది? సిడి అనేది ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏబీసీ, సిడి పర్పెండిక్యులర్ టు ఏబీ అని వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? సిడి డాట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. సో దాని నుండి సిడి కూడా ఒక ఆల్టిట్యూడ్ అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ ఏమన్నా రాయొచ్చు? ఏడి కామా బీడి. ఓకే. సో ఇవి రెండు కూడా ఏడి అంటే ఇది, బీడి అంటే ఇది. సో ఇవి రెండు కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఏడి అండ్ బీడి అనేది ఇంటర్సెక్టెడ్ డి. ఓకేనా. సో ఏడి అండ్ బీడి ఈజ్ ఇంటర్సెక్ట్ డి. సో అప్పుడు ఏమవుతుంది? డి అనేది ఏమవుతుంది? డి ఈజ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. ఓకేనా. సో అదే కదా వాళ్ళు మనల్ని ప్రూవ్ చేయమనింది, డి అనేది ఆర్థో సెంటర్ అనేది ప్రూవ్ చేయమన్నారు. సో డి ఈజ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అవుతుంది. ఓకేనా. సో దీంతో 5th క్వశ్చన్ కూడా అయిపోయింది. సో 5th క్వశ్చన్ అంటే సెకండ్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో 3rd సెక్షన్ నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.